not a ruler. He's a lover. He is also a warrior and a savior and a fighter. So, this is my mind on a concept of our film. And picture goes there, it my king and picture, Nagarjuna garu anta cool ga untadi. And a very stress-free person, stress-free film. So a picture చూస్తున్నప్పుడల్లా చూస్తున్నంతసేపు ఆడియన్స్కి స్ట్రెస్ ఉంటుంది, బేసిక్గా ఉన్న స్ట్రెస్ వెళ్ళిపోతుంది. సో ఇట్స్ మోర్ లైక్ ఏ మెడిసిన్ ఫర్ దెమ్. సో వీ వాంట్ ఎవ్రీబడి టు బి లైక్ హిమ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం. దాట్స్ అవర్ ఇంటెన్షన్. ఈ సందర్భంగా ముందుగా నాగార్జున గారి గురించి చెప్పాలంటే, ఆయనతో ఒక మంచి స్టార్తో పనిచేయడం మాత్రమే కాదు, ఒక మంచి మనిషితో, మంచి హ్యూమన్ బీయింగ్తో పనిచేస్తున్నాను. అది నా అదృష్టం. ఆయన ఈ సినిమా అంటే ఒక ఆనందం, డి, రెడీ ఇలాంటి సినిమాలు నా సినిమాలు, శ్రీను వైట్ల సినిమాలను చెప్పుకోవచ్చు. బట్ ఈ కింగ్ సినిమాకి వచ్చేటప్పటికి ఆయన కింగ్, ఆయన సినిమాకి నేను పనిచేస్తున్నాను. ఒక డైరెక్టర్గా ఆయన ఇచ్చే స్వేచ్ఛ కానీ, ఒక రెస్పెక్ట్ అని చెప్పాలి, చాలా గొప్పగా ఉంటాయండి. అలాంటి ఆయనతో పనిచేయటం, ఆయన బర్త్డే సందర్భంగా ఇలా ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడగలగటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక కింగ్ గురించి చెప్పాలంటే ఇది కొంచెం ఎర్లీ అవుతుంది, ఇంకా కొంచెం టైం ఉంది. కింగ్ నాగార్జున గారి అభిమానులు అందరూ అంచనాలకి తగ్గట్టుగా ఖచ్చితంగా ఉంటుందని మాత్రం చెప్పగలను. ఈ కింగ్ విషయంలో నేను కానీ, నాతో పాటు నా టెక్నీషియన్స్ కోన వెంకట్, గోపీమోహన్, ప్రసాద్ అందరం ఒక టీం వర్క్లో కష్టపడి చాలా మంచి సినిమా చేయాలని నాకు కసితో పనిచేస్తున్నాం. ఖచ్చితంగా అందరు ఎక్స్పెక్టేషన్స్తో రీచ్ అవుతాం. అలాగే శివప్రసాద్ రెడ్డి గారు నాకు దొరికిన ఒక చాలా మంచి ప్రొడ్యూసర్. అని ఎక్కడ ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా, నాకు ఎలాంటి టెన్షన్ ఇవ్వకుండా ఒక మంచి సినిమాగా రూపొందడానికి ఆయన వంతు సహకారం చాలా ఉంది. మించి ఇంకేం చెప్పాలో తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరినొకరి గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, శ్రీను వైట్లతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ జనరల్గా సినిమా చేసేటప్పుడు వర్క్ని ఎంజాయ్ చేస్తే, ఏ వర్క్ అయినా ఎంజాయ్ చేస్తే ఇంకా ఎక్కువ బాగా చేస్తాం. అది నేను ఎప్పుడు అనుకుంటుంటాను. అండ్ ఈ కింగ్ సినిమాని చేయడం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సీన్స్ కానీ, శ్రీను వైట్ల డైరెక్షన్ కానీ. అండ్ తను అన్నట్టు ఇందాక, ఇది కింగ్ సినిమా అని కాదు, ఇది ఇట్స్ ఎవ్రీబడీస్, అందరు టీం వర్క్, రైటర్స్ కానీ, డైరెక్టర్ కానీ, అండ్ టెక్నీషియన్స్, అదర్ టెక్నీషియన్స్ అందరూ కలిసి చేస్తున్నాం. క్లియర్గా అది స్క్రీన్ మీద కనపడుతుంది. నాకు ఇంతకుముందు కూడా ఇట్లా కలిసి టీం వర్క్ చేసిన సినిమాలు అన్నీ నాకు చాలా మంచి రిజల్ట్ ఇచ్చాయి. ఇది కూడా అలాగే మంచి రిజల్ట్ ఇస్తుంది. అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఈ సంవత్సరం అదే కాకుండా, నేను పొద్దున్న చెప్పినట్టు నాకు కింగ్ ఒకటే కాకుండా పెద్దబ్బాయి నాగ చైతన్య ఫిల్మ్స్లోకి లాంచ్ అవటం, తను ఒక హీరోగా రావటం మా ఫ్యామిలీలో చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంతేకాదు, శివప్రసాద్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక సినిమా ప్లాన్ చేశారు నాగ చైతన్యతో. తన సినిమా అయిన తర్వాత డైరెక్టర్ శ్రీను వైట్లతో. అదిగో అంతా ఇక్కడ కెమెరామెన్ అందరూ ఉన్నారు. సో అది చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అందరూ కావాల్సిన వాళ్ళతో, అందరూ మంచి మనుషులతో ఆ పని చేయటం. అండ్ ప్రొడ్యూసరు చందన్, నేను శివప్రసాద్ రెడ్డి గారు ఫ్రెండ్స్ లాగానే చందన్ను నాగ చైతన్య బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సో అన్నీ నాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ చేతిలో పెట్టేయడానికి. సస్పెన్స్, మీరు రేస్ అనే సినిమా చూసారు లేదో? రేస్కి సినిమాకి సంబంధం లేదు, బట్ నెక్స్ట్ సీన్లో ఏం జరుగుతుంది, ఆపై నెక్స్ట్ సీన్లో ఏం జరుగుతుంది మీరు ఎంత ఊహించినా కూడా తెలియదు. ఇది కూడా శ్రీను అట్లాగే అందరూ కలిపి స్క్రీన్ ప్లే అలాగే తీసుకొచ్చారు. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, వీళ్ళు ముగ్గురా, వీళ్ళు ఇద్దరా, వీళ్ళు ఒకటా, ఏంటి అనేది కూడా తెలవకుండా ఆవిడ ఎంత పట్టుకుందాం అన్నా కూడా కష్టంగా తీసుకెళ్ళి లాస్ట్లో రివీల్ చేస్తాడు. లేదండి, అట్లా నాకు పాలిటిక్స్ అనేది ఇంట్రెస్ట్ లేదు, అది ఒక ఇదని కాదు. పాలిటిక్స్ మన అందరికీ అవసరం, లీడర్స్ మనకు అవసరం, అది అవసరం. కానీ దానికి ఒక డిఫరెంట్ మనస్తత్వం కావాలి, డిఫరెంట్ సర్వీస్ ఓరియంటెడ్ ఇది కావాలి. అది లోపల నుంచి రావాలి. అది పాలిటిక్స్లోకి వెళ్ళి, రాజకీయాల్లోకి వెళ్ళి చేయాలని నాకు లేదంత.
ఆయన నా ఫ్రెండ్, నా మిత్రుడు. ఏ ఫ్రెండ్ అయినా ఒక కొత్త వెంచర్లోకి వెళ్ళారు, కొత్త దీంట్లోకి వెళ్తున్నారంటే ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఒక స్నేహితుడు విష్ చేసినట్టే ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్.